ఈరోజు దుప్పితూరులో అనకాపల్లి జిల్లాలో ఏం జరుగుతుందంటే బ్రాండిక్స్ యాజమాన్యం దుప్పితూరు ఊరు చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ ఉంది. నిన్న చాలామంది పోలీసులతో ఆ ఏరియాని దిగ్బంధనం చేశారు. మరి గ్రామస్తుల్ని అటు ఆడవాళ్ళని ఇటు మగవాళ్ళని అదుపులో తీసుకున్నారు. మరి పక్కన ఆ పోలీస్ స్టేషన్కి తరలించారు. రాత్రి ఎప్పుడో సమయం దాటిపోయినాక రిలీజ్ చేశారు. మళ్ళీ ఈ రోజున యాజమాన్యం మొత్తం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంది. గోడ కడదామని చెప్పి నిర్ణయించుకున్న దాన్ని ఇప్పుడు ఫెన్సింగ్ చేసి గోడ కట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే దుప్పితూరు గ్రామం ఇప్పుడు నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా చుట్టూ గోడలు కట్టి వాళ్ళు పాలన చేయాలని చూస్తుంది ప్రభుత్వం. మరి అక్కడున్న జిల్లా కలెక్టర్ దుప్పితూరు గ్రామస్తుల సమస్యలను పరిష్కరించడం పోయి బ్రాండిక్స్ యాజమాన్యానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అక్కడ గోడతో వాళ్ళకేం పని లేదు. అయితే గోడ కట్టడం వల్ల గ్రామస్తులకు ఇబ్బంది ఏంటంటే ఊరు నుంచి రాకపోకలు ఉండవు. అంటే వాల్డ్ విలేజ్ అవుతుంది. సో మరి ఇది ఎంత న్యాయం అండి? ఇది డెమోక్రసీ కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఈ కులాల వాళ్ళే ఉన్నారు. కమ్మారెడ్డి లాంటి రైతులు లేరు. అక్కడ ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. అమరావతిలో మరి 2 కులాలకు సంబంధించిన రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న భూములు దాదాపుగా ఆ ప్రాంతంలో 80% భూములు వాళ్ళయే కాబట్టి అమరావతిలో అమరావతి క్యాపిటల్కి భూములు ఇచ్చారు. వాళ్ళకి ఎకరానికి 1250 గజాల చొప్పున ఇచ్చారు. ఈ రోజున ఈ దుప్పితూరి గ్రామస్తులు కూడా 22 ఏళ్ల క్రితం 850 ఎకరాలు ఇచ్చారు. ఈ బ్రాండిక్స్ యాజమాన్యం ఇంకా 600 ఎకరాలు వినియోగంలో పెట్టలే. 60,000 ఉద్యోగాలు ఇస్తామన్న బ్రాండిక్స్ యాజమాన్యం ఒప్పందం ప్రకారం ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 23,000 ఉద్యోగాలు ఇచ్చింది. 600 ఎకరాలు వాళ్ళకి ఇచ్చిన 600 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఏదైతే అమరావతి రైతులకి ఎకరానికి 1250 గజాలు చొప్పున ఇచ్చారో అదే మాదిరిగా ఈ 600 ఎకరాలను కూడా తిరిగి మరి ప్రజలకు ఇచ్చేయాలి. దుప్తూరి గ్రామాన్ని యథాతథంగా ఉంచి గోడలు కానీ ఫెన్సింగ్ కానీ వెంటనే నిర్మాణాన్ని ఆపేయాలి. నిర్వాళ్ళకి రీలొకేట్ చేసేంత వరకు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ఓ పక్కన బ్రహ్మాండంగా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటారు, అందమైన బిల్డింగ్స్ కట్టుకుంటారు. మరి వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వాలు అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇటు చంద్రబాబు ప్రభుత్వం కానీ వెన్నంటి ఉంటుంది. మరి వీళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు మరి దుప్పితూరు గ్రామస్తులను అలా చులకనగా చూడటం ఏంటి చెప్పండి. అక్కడున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఏమాత్రం చర్య తీసుకోవటంలా. మరి కలెక్టర్ కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. పోలీసు బలగం ప్రయోగంతో కంట్రోల్ చేస్తామనేది మరి అవివేకం. కలెక్టర్ వెంటనే చర్య తీసుకోవాలా, ఈ చర్యలను ఆపాలి, పునరావాసం చేపట్టాలి. పునరావాసం అయిపోయినాకనే ఫ్యాక్టరీలు కట్టాలి రాష్ట్రంలో. ఇక నుంచి మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేసేది అంటే ప్రజలకి సెంటు భూమి ఇవ్వాల్సి వచ్చినా పునరావాసం ఇచ్చినాకనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు బ్రాండిక్స్లో శ్రీలంకకు చెందినటువంటి కంపెనీ, అక్కడ ఉన్నటువంటి రిహాబిలిటేషన్ రూల్స్ శ్రీలంకలో ఏంటంటే ఇట్లాంటి పునరావాసం చేసి ఆ గ్రామాల్ని అప్పుడే అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టాలి. ఫస్ట్ బెనిఫిషియరీ ఎప్పుడైనా సరే నిర్వాసితులే ఉండాలి, డిస్ప్లేస్డ్ పర్సన్సే ఉండాలి. ఈ దేశంలో మరి భూములన్నీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గుంజుకుంటున్నారు. వాళ్ళు ఏం చూడట్లా. పొరపాటున ఎక్కడన్నా రెడ్ల భూములు కానీ కమ్మల భూములు కానీ గుంజుకుంటే అమరావతి మోడల్లో వాళ్ళకి సాయం చేస్తున్నారు. అమరావతిలో సంవత్సరానికి 40,000 వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నారు, దున్నుకుంటున్నారు. ఓ పక్కన ఆదాయం ఇస్తున్నారు. ఇంకో పక్కన 1250 గజాల చొప్పున స్థలం ఇస్తున్నారు. అంటే 12.5 కోట్ల రూపాయలు. మరి దుప్పితూరు గ్రామస్తులకి ఎందుకు ఇవ్వరట్లా? బ్రాండిక్స్ కంపెనీలో వాటా ఎందుకు ఎవరు? చాలా దేశాల్లో అటు నార్వే కానీ ఇటు కెనడా కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ స్థానిక ప్రజలకి అటువంటి కార్యక్రమాల్లో పరిశ్రమల్లో వాటా ఉంటుంది. ఆ వాటా లేకుండా అమాయకంగా అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల భూముల్ని ప్రభుత్వం మరి క్యాపిటలిస్టులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళు కూడా ఈ కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు. అక్కడ కూడా బ్రాండిక్స్లో కమ్మ కులానికి చెందినటువంటి దొరస్వామి నాయుడు ఉన్నాడు. ఆయన అజమాయిషులు ఇదంతా జరుగుతూ ఉంది. బ్రాండిక్స్ యాజమాన్యం కళ్ళు మూసుకుందని చెప్పాలా? వాళ్ళకి తెలియట్లా ఇక్కడ ఏం జరుగుతుందో. ఈ 600 ఎకరాలు ఎలా మనం ఆక్యుపై చేసుకోవాలా, మన చేతిలో ఈ భూమి ఎలా వస్తుంది, మన బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెంచుకోవాలని బ్రాండిక్స్ యాజమాన్యం చూస్తుంది. కానీ ఇంటర్నేషనల్గా రేపు పొద్దున ఈ మొత్తం ఒక ఊరిని ఎట్లా ఫెన్స్ చేశారో ఈ ఫోటోగ్రాఫ్స్ మీడియాలో, టీవీల్లో చూసిన రోజున
ఈ ప్రభుత్వం చేసేటువంటి దురాగతం అర్థమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఎక్కడైనా సరే ఏదైనా జరిగితే వెంటనే వాలిపోతాడు ఆయన. పెద్ద పెద్ద సమస్యలు వస్తే, పెద్ద పెద్ద నేరాలు జరిగితే వాలిపోతాడు. మరి హుద్హుద్ తుఫాన్ వస్తే వైజాగ్లోనే క్యాంప్ చేశాడు ఆయన. అలానే ఏదో వరదలు వస్తే విజయవాడలో అక్కడనే క్యాంప్ చేశాడు. మరి ఇక్కడ ఎందుకు చేయడండి? ఇక్కడ వచ్చి చూడాలి కదా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు. ఒక గ్రామాన్ని చుట్టుముడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున జరుగుతున్నది ఏంటంటే, గ్రామస్తులు బీసీలు ఎస్సీలకు ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్లో వీళ్ళు క్రిమేషన్ చేయరు, శవాలను కాల్చరు, పాతి పెట్టే సాంప్రదాయం ఉంది శవాన్ని. అయితే అటువంటి క్రిమేషన్ బరియల్ గ్రౌండ్ని కూడా ఫెన్సింగ్ వేస్తున్నారు. అది ఇంత అన్యాయం అండి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత అమాయకులు అయితే మాత్రం ఇంత దోస్తారా, ఇంత అణుస్తారా? ఏం అన్యాయం అండి ఇది. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, బీజేపీ నాయకుడు మాధవ్ కావచ్చు, ఏం చేస్తున్నారు ఇట్లా ఈ గ్రామాల్లో జరుగుతూ ఉంటే? మరి టీడీపీ చెందినటువంటి ఎంపీ కడప నుంచి వచ్చిన ఒక ఆయన వెలమదొర, ఇప్పుడు అనకాపల్లిలో ఎంపీ, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తెలంగాణలో కూర్చుని వ్యాపారాలు చేసుకుంటున్నాడు, కాంట్రాక్టులు చేసుకుంటున్నాడు, కానీ ప్రజల గురించి పట్టించుకోవట్లా. ఈ రోజున జిల్లా యాజమాన్యం వెంటనే స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలా. అంతేగాని నేను చూశాను, చేనేత మంత్రి గారు ఒక ప్రకటన చేశారు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్లు చేనేతలకు ఇస్తున్నామని చెప్పి రకరకాల ప్రోత్సాహాలని ఇచ్చుకుంటూ వచ్చారు. అది ఎన్నాళ్ళకు పెండింగ్, ఇప్పటికి అవుతా ఉంది. అది 2 సంవత్సరాల నుంచి పెండింగ్ చేసి ఇప్పుడు ప్రకటించారు. అది ఇచ్చిన హామీనే. మరి అలా చేసినప్పుడు భూమి కోల్పోయినటువంటి దుప్పుట్టూరులో ఉన్నటువంటి చేనేతలకి ఆ మినిస్టర్ ఆమె ఏం చేస్తారు చెప్పండి? మరి మీరు చేసేవి బాగా ప్రకటించుకుంటారు, మీరు చేసే అన్యాయాలు మీరు చూడాలి కదా. అసలు ప్రభుత్వం నిద్రపోతుందా నాకు అర్థం కావట్లేదు. అంతేకాదు, పక్కనే ఉన్న పంచదార్ల గ్రామంలో 24 దళిత కుటుంబాలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 90వ రోజు అక్కడ దీక్ష చేస్తున్నారు. స్థలంలో 24 కుటుంబాలకి 40 సంవత్సరాల క్రితం 48 ఎకరాలు ఇచ్చారు. అందులో వాళ్ళు జీడి మామిడి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు పెంచుకుంటున్నారు. లోకల్ ఎంఆర్ఓ అసలు ఏ రకమైన నోటీసులు ఇవ్వకుండా, హెచ్చరిక లేకుండా ఆ భూములన్నీ వెనక్కి లాక్కున్నాడు. కారణం ఏం చెప్పాడు? అవి సేద్యంలో లేవని చెప్తున్నాడు ఎంఆర్ఓ తన ఆర్డర్లో. దానికి కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. అసలు ఎంఆర్ఓ సేద్యం లేదని చెప్పటం ఏంటి చెప్పండి? సేద్యం ఉన్న భూముల్ని సేద్యం లేదని చెప్పటం ఏంటి? అదొకటే కాదు, ఒకవేళ సేద్యం లేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేయాలా? వాళ్ళు దున్నుకునేట్టు చేయాలా, కూలీల్ని రైతుల్ని చేయాలా. ఇది ప్రభుత్వం బాధ్యత. అంతేగాని చేతులు దులుపుకుంటారా సేద్యం లేదని? ఎంఆర్ఓ కూర్చోవాలా, కలెక్టర్ కూర్చోవాలా, వాళ్ళు ఎలా వ్యవసాయం చేయాలో నేర్పాలి. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మరి ఆ పని చేస్తున్నారా? అటువంటిది ఏం లేదు. లేకపోగా సేద్యం చేసుకుంటుంటే, వాళ్ళు తోటలు పెంచుకుంటుంటే పెంచట్లేదని చెప్పి అబద్ధాలు చెప్పటం ఎంత అన్యాయం చెప్పండి. ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయమా? అచ్యుతాపురం దగ్గర ఉన్న పంచదార్ల విలేజ్లో జరిగేటువంటి అన్యాయం. అలాగనే శృంగవరపు కోట దగ్గర ఇంకో గ్రామం ఉంది బొడ్డవరం. అక్కడ దాదాపుగా 1000 ఎకరాలు జిందాల్ ఫ్యాక్టరీకి, జిందాల్ వాళ్ళకి ఇచ్చారు. ఈ మధ్య తెలిసింది ఏంటంటే, జిందాల్కి ఆ భూమి బదిలీ అయినట్టు, జిందాల్ కూడా 10 ఎకరాలు 5 ఎకరాలు కొంతమందికి అమ్మినట్టు కూడా వార్తలు తెలుస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, ట్రైబల్స్ వాళ్ళు యాజిటేట్ చేస్తున్నారు, మా భూములు మాకు ఇవ్వండి అని. ఇప్పుడు జిందాల్ చెప్పినటువంటి అల్యూమినియం పరిశ్రమ పెట్టినప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి. ఏ పర్పస్తో అయితే భూమి తీసుకున్నారో పర్పస్ నెరవేరినప్పుడు, దేనికోసం భూమి చేసుకున్నారో ఆ పని మీరు చేయనప్పుడు ఆ భూములు వెనక్కి ఇవ్వాలి. ఇవ్వట్లే భూములు. ఇవ్వకపోగా దాన్ని ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ కింద 178 ఎకరాలు లేఅవుట్ వేసి చేస్తూ ఉంటాం. సరే, 178 ఎకరాలు అయితే మీరు డైరెక్ట్ చెప్పండి, బ్యాలెన్స్ భూమిని మీరు అప్పచెప్పండి. అంతేకాకుండా అక్కడ దొంగరాజులు ఉన్నారు కొంతమంది. ఈ దొంగరాజుల్ని పెట్టుకుని ఈ అమాయకమైనటువంటి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని లోబర్చుకుని ఎంతో కొంత వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి దండుకునేటువంటి ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు. ఇది కొండపల్లి శ్రీనివాస్ మంత్రి దీనికి నేరుగా బాధ్యత వహించాలా. ఈ భూములను అక్కడనే ఇవ్వాలా. ఇది ప్రభుత్వం గమనించుకోవాలి. మీ ప్రభుత్వాలు అసలు ఏం చేస్తున్నాయి? మీకు ఏం తెలుస్తుంది? సమాచారం ఉండే చేస్తున్నారా? సమాచారం లేకుండా చేస్తే మరి మీ చేతకాంతనం. సమాచారం ఉండి చేస్తుంటే ఏమనుకోవాలా? ఇది క్రూరత్వం, అన్యాయం. ఇంతకు మించిన మోసం ఇంకోటి లేదు. భూములను గుంజుకోవటం పేదల నుంచి చాలా అన్యాయం. మీరేమో భూముల్ని గద్దల్లాగా తన్నుపోతున్నారు. ఈ 2 పాలక కులాలకు చెందిన వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఇదేం పాలనండి? ఈ రకమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. పక్కన
మరి ఇట్లా తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కింద ఆదివాసీ 1,500,000 కుటుంబాలు వాళ్ళ భూములు కోల్పోతున్నారు. ఆ భూములు కోల్పోతుంటే వాళ్ళకి ప్రాజెక్ట్ కింద 10 లక్షల ఎకరాలు ఇరిగేషన్కి వస్తున్నప్పుడు అందులో ఇవ్వాలి ఆ భూమి, అందులో ఆ భూములు ఇవ్వాలి వాళ్ళకి. అది ఇవ్వట్లే. అది ఇవ్వకుండా ఎక్కడెక్కడో ఇస్తున్నారు. వాడికి సరైనటువంటి వాళ్ళకి 12.5 లక్షల ఎకరానికి ఇస్తారట ఆదివాసులకి. వాళ్ళు వందల వేళ్ల తరబడి మూలవాసులు వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళ భూముల్ని, వాళ్ళ అడవుల్ని, వాళ్ళ ఊళ్ళని ముంచేసి ప్రాజెక్ట్ కడుతున్నారు. సరే, అభివృద్ధికి అడ్డం కాదు ఎవరు, వాళ్ళు కూడా ఓకే అంటున్నారు. ఎవరు దీనికి అడ్డం చెప్పట్లా. ఉద్యమం లేదు ప్రాజెక్టుకి వ్యతిరేకంగా. మరి ప్రాజెక్టు మీరు కట్టుకుంటున్నప్పుడు ప్లెయిన్ ఏరియా పీపుల్కి వాళ్ళకి బెనిఫిట్ అవుతున్నప్పుడు 10 లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నప్పుడు 10 లక్షల ఎకరాల్లో వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు వాళ్ళకి ఏవైతే సాగు భూములు పోతున్నాయో ఇవ్వాలి కదా, సరైన పట్టాలు ఇవ్వాలి కదా, ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పాలి. అలాగే ఊళ్ళని ఇక్కడ నిర్మించి పెట్టాలి కదా. ఇది కదా రిహాబిలిటేషన్. ఫస్ట్ బెనిఫిషరీ ఎవరు ఉండాలా? ఎవరైతే ఒక ప్రాజెక్టు వల్ల నష్టపోతున్నారో వాళ్ళు ఫస్ట్ బెనిఫిషరీ అయి ఉండాలి. అక్కడ దుప్పితూరులో ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు దుప్పితూరు గ్రామస్తులు, వాళ్ళు ఫస్ట్ బెనిఫిషరీ అయి ఉండాలి. అట్లా కాదు, రాజకీయ నాయకులు, ఈ క్యాపిటలిస్ట్ బ్రాండిక్స్ వాళ్ళు ఫస్ట్ బెనిఫిషరీస్ అవుతున్నారు. ఆ దొరస్వామి నాయుడు ఫస్ట్ బెనిఫిషరీ అవుతున్నారు. అదే అమరావతిలో అయితే భూములు ఇచ్చినటువంటి రైతులు ఫస్ట్ బెనిఫిషరీ. 1250 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు అంటే 12.5 crores లాభం వస్తుంది వాళ్ళకి. చేయండి, మంచిదే. అమరావతి మోడలే అన్ని చోట్ల ఫాలో అవ్వండి. ఈ డిస్ప్లేస్డ్ నిర్వాసితులకి న్యాయం చేయండి. ఆ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కూడా 16,000 కుటుంబాలు 21,000 ఎకరాలు ఇచ్చారు. దాన్ని అమ్మేద్దామని చూస్తున్నారు. వాళ్ళంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే. వాళ్ళకు కూడా ఇవ్వండి భూములు. మీరు అమరావతి రైతులకు ఎట్లా ఇచ్చారు అట్లానే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి ఇవ్వండి, దుప్పితూరు నిర్వాసితులకి ఇవ్వండి, అలానే పోలవరం నిర్వాసితులకి ఇవ్వండి. అందరికి అదే మాదిరిగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది నిజంగా మీరు చేయటం అనేది న్యాయంగా, ధర్మంగా చాలా చేయాల్సిన పని. మీరు ప్రజలు కనుక ధర్మమైనటువంటి పాలకులయ్యి కన్నబిడ్డల్లాగా చూసుకునేటువంటి ఉద్దేశం ఉంటే ఇలా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈ ప్రభుత్వ పెద్దల యొక్క బండారాన్ని బయటపెడుతుంది. అటు చంద్రబాబు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పొచ్చు. లేకపోతే ఇట్లా జరగదు. ఇది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి పోలవరం ఆదివాసీల గురించి మాట్లాడలా. ఎప్పుడు అమరావతి వద్దు అనే మాట్లాడాడు. కానీ పోలవరం మున్పు గురైనటువంటి ఆదివాసులకి భూములు ఇచ్చిపోవచ్చుగా అతను చేయలే. అలానే మీకు అక్కడ జిందాల్ ఫ్యాక్టరీ సారోకోట దగ్గర బౌద్ధవరంలో ఆ సమస్య పరిష్కరించవచ్చు జగన్. ఇప్పుడు పరిష్కరించకపోతే అతను కోటి సంతకాల ఉద్యమం చేయట్లా. అలానే స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల గురించి జగన్మోహన్ రెడ్డి కూడా చేయొచ్చు. మరి కోటి సంతకాల ఉద్యమమో 3,00,00,000 సంతకాల ఉద్యమం చేయట్లా. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇద్దరూ మాకు అన్యాయం చేస్తున్నారు. ఈ 2 పాలక కులాల నాయకులు వీటిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం.